పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి అడుగుతా ఉంది కోర్టు. నీ ప్రభుత్వము నువ్వు మీరందరూ కలిపి పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? పిల్లలు చనిపోతే కానీ స్పందించరా? మాగనూరు ఘటన పైన హైకోర్టు ఆగ్రహం. ఆదేశాలు ఇస్తే కానీ పనిచేయడం చేత కాదా? అధికారులను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు. కురుకురే ప్యాకెట్ల వల్లనే ఫుడ్ పాయిజన్. ఉన్నత న్యాయస్థానానికి విన్నవించిన అధికారులు. తాము బయట ఏం తినలేదంటున్న విద్యార్థులు. గేటుకు తాళం వేశారని చెప్పిన స్టూడెంట్స్. మెత్తగా ఉన్న అన్నము, ఉడకని ఆలుగడ్డలు, ఆ రోజు ఫుడ్ ఎలా ఉందో చెప్పినటువంటి విద్యార్థులు. ఇప్పటి నుంచే ఇంటి నుంచే బాక్సులు తెచ్చుకుంటున్న వైనం. జిల్లాల్లో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులపైన హరీష్ రావు ఆగ్రహం. ప్రభుత్వ అప్రజాస్వామిక విధానం అంటూ మండిపాటు. ఒకసారి హైకోర్టు ఏమన్నదో చూడండి. సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో చోటు చేసుకున్న వరుస ఘటనలపైన హైకోర్టు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. విద్యార్థుల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని ప్రశ్నించింది. అధికారులు ఏం చేస్తున్నారని మండిపడింది. మాగనూరు జిల్లా ఉన్నత పాఠశాల ఘటనపైన తక్షణం నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను ఆదేశించింది. ఇదిలా ఉంటే విద్యార్థుల ప్రాణాలకు భరోసా ఏదన్న ఆందోళన తల్లిదండ్రుల్లో పెరిగింది. ఫుడ్ పాయిజన్ కు భయపడుతున్న తల్లిదండ్రులు పిల్లలకు బాక్స్ ఇచ్చి స్కూల్కు పంపిస్తున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న భావి భారత నిర్మాణం ఆందోళనకరంగా ఉందని విద్యావేత్తలు అంటున్నారు. ఓ నమ్మకంతో స్కూల్కు పంపితే అక్కడ ప్రాణాల మీదకు తీసుకువస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు. ఒకసారి ఇక్కడ వార్త చూస్తే ఆ పిల్లలు ఏమంటా ఉన్నారు? నిన్న హైకోర్టు ఏమన్నది? అంతకుముందు 20 తారీఖు నాడు వారం క్రితమే 100 మందికి అస్వస్థత అయింది. మళ్ళీ తెల్లారి ఫుడ్ పాయిజన్ అయింది, ఆ అన్నంలో పురుగులు వచ్చినాయి. మొన్న 20 మంది తీవ్ర అస్వస్థతకు గురై హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. ఇంకా కూడా ప్రభుత్వం స్పందిస్తలేదు, అధికారులు స్పందిస్తలేరు. పిల్లలు చచ్చిపోతే కానీ మీరు స్పందించరా అని చెప్పేసి సీరియస్ అయింది. సీరియస్ అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే అక్కడ కుర్కురే ప్యాకెట్లు తిన్నారు పిల్లలు అని చెప్పింది. ఈ ప్రభుత్వానికి సిగ్గు లేదు. ఆ శాఖ ఎవరు చూస్తున్నారు? ముఖ్యమంత్రి గారి దగ్గరనే ఉంది విద్యాశాఖ. ఆ సాంఘిక సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి మంత్రి కూడా స్పందించరు. ఈ ప్రభుత్వము అబద్ధాల మీద నడిచి అన్ని ఇట్లా అబద్ధాలు చెప్పుకుంటా అబద్ధాల మీద నడిచేటువంటి ఈ సర్కార్ రేవంత్ రెడ్డి సర్కార్. కుర్కురే ప్యాకెట్లు తిన్నారు అని చెప్పేసి వ్యాఖ్యలు చేసింది. మన మంత్రి గారేమో చిరుదిండ్లు బప్పాలు తిన్నారని చెప్పేసి మన మంత్రి మాట్లాడుతుంది. మన వాంకిడి గిరిజన ఆశ్రమ విద్యార్థిని చనిపోలేదా శైలజ? ఆ అమ్మాయి చనిపోతే అంతకుముందు అమ్మాయి ట్రీట్మెంట్ పొందుతుంటే పోయి వీళ్ళు దీపావళికి పోయి అప్పాలు తెచ్చుకురు, మురుకులు తెచ్చుకురు, అవి తిన్నారు కాబట్టి వాళ్ళకు అస్వస్థ అయింది అని చెప్పేసి మాట్లాడింది. నిన్నరేమో ఇగో హైకోర్టుకి వెళ్ళి ఈ కుర్కురేకి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందో నాకైతే అర్థమవుతలేదు. కుర్కురే తినడం వల్ల అయిందంట. మరి ఈ ప్రభుత్వం ఏమో కుర్కురే అన్నది, ఆయననేమో చిరుదిండ్లు అంటాడు. ఎవరు? మన అక్కడ ఉన్నటువంటి వాకిటి ఎమ్మెల్యే శ్రీహరి. సో బేకరీలు 14 బేకరీలు ఉన్నాయని కలెక్టర్ రిపోర్ట్ ఇస్తుంది. అసలు ఏది వాస్తవం? నిన్ననేమో ఇలా కాంగ్రెస్ నాయకులు, ఆయన పేరు ఏం పేరు, షిన్నారెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఏమంటాడు? గిన్నెలు చక్కగా కడగలేదు బోళ్ళని, అవి కడగకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని ఆయన చెప్తాడు. ఈ ఎవరిది వాళ్ళే యమునా తీరు లెక్కన ఉన్నది పరిస్థితి. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి నోటికి వచ్చింది వాళ్ళు మాట్లాడుతున్నారు. అది అసలు అందులో వాస్తవం ఏది అవాస్తవం ఏది అనేది తెలుసుకునే పరిస్థితి కూడా లేదు. ఇంకా ముఖ్యమంత్రి గారికి ఇప్పటిదాకా ఈ విషయం తెలియదు, చెవులో వాడలేదు, చెవులు వినపడతలేవు, కళ్ళు కనిపిస్తలేవు. పాపం ఆయన చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నాడు, ఇవేవి కనపడక వినపడక. కనీసం ఎవరైనా కనపడేటట్టు వినపడేటట్టు చేయొచ్చు కదా. మరి ముఖ్యమంత్రి గారికి కన్ను కనిపించకపోతే కనిపిస్తున్నట్టు చూపించచ్చు కదా, కళ్ళు తెరిచి చూపించచ్చు కదా. ఆయన కనపడకపోయినా మరి ఇంట్లో మేడం గారిది అంట మేడం గారి కన్నా చూపించచ్చు కదా. ఒక ఇట్లా అవుతున్నదమ్మా, మరి మన పిల్లలకు ఒక తీరుగా గీలకు ఒక తీరుగా అని చెప్పి చూపించచ్చు కదా. ఒకసారి ఆ విద్యార్థులు ఏమన్నారో చూద్దాం. హైకోర్టుకు ఈ సిగ్గులేని ప్రభుత్వం ఏం చెప్పింది, ఆ విద్యార్థులు ఏమన్నారు? హైకోర్టుకి ఏం చెప్పింది? మేము కుర్కురే ప్యాకెట్లు తిన్నారు పిల్లలు, అందుకే ఇట్లా అయిందని చెప్తున్నారు. మరి ఆ పిల్లలు ఏమంటారు ఒకసారి చూడండి, ఇక్కడ అర్థమవుతుంది. ఇదేంది ఎవరివి? అయ్యో మేము బయట ఫుడ్ ఏం తినలేము. గేట్ తాళం వేసిండ్రు, గేట్ కాడ 2 సార్లు నిలబడిండ్రు. అన్నం మెత్తగైంది, ఆలుగడ్డలు వంకాయలు ఉడికి లేవు. మా
సార్ వాళ్ళు ఏమని అనుకుంటారు కానీ మా బాధ మాకు తెలుసు. వాళ్ళు ఏమంటే ఏమంటారు అయిపోయాయి. సార్ వాళ్ళు ఏమన్నా మీకు అంటారని మీకు భయం అవుతుందే? సార్ వాళ్ళు ఏమన్నారు మళ్ళీ ఎందుకు సార్ వాళ్ళు అని ఇప్పుడే తీసి మళ్ళా ఈ సార్ వాళ్ళ మా సార్ వాళ్ళకి మీరెందుకు పెట్టుకున్నారు? ఎమ్మెల్యే వాళ్ళు ఏమని అంటారు కానీ మా బాధ. ఎమ్మెల్యేల ఇంటికి పోదాం పరి వస్తారా అందరు రెడీ? జరాగంట జరాగంట నేను వీడియో ఇప్పుడు పిల్లలు తీసుకున్నా అడిగినావు. నేనేమంటున్నా ఎమ్మెల్యే సారే ఇప్పుడు బయట ఫుడ్ తినే పిల్లలు ఇట్లా అయినరని న్యూస్ వచ్చింది తెలుసా? మళ్ళా గదే అంటున్నా, నేను గదే మాట్లాడరాని అంటున్నా, గదే చెప్పురా అంటున్నా. బయట ఫుడ్ తిన్నారనే వచ్చింది. ఏమొచ్చిందన్న మాకు తెల్లార్ల వండిలే నేను తెలుసా? మీ అమ్మ నాయన ఏమన్నా పైసలు ఇచ్చి తోలుతుంటారే తినమని? మా అమ్మలు కూడా పైసలు ఇవ్వకుండా అట్లా ఫుడ్ తింటామని బయట తినే ఇట్లా అయింది దానికేసి అనే మీరు ఇట్లా పడేయండి హాస్పిటల్లో. దానికి సమాధానం నిజమా అబద్ధమా? ఫుడ్ నుంచే ఏమా? అబద్ధం ఏం వల్ల నిలబడు వాటర్ వల్ల అన్నం వల్ల ఉడకనటువంటి అన్నము మెత్తగా మొత్తం లొంజగడ్డ లెక్క అయినటువంటి అన్నము, ఇంకోటి ఏంది ఆలుగడ్డలు, ఉడకనటువంటి ఆలుగడ్డలు, ఇది పెట్టడం వల్ల వాళ్ళకి అదైందంట. అది చేతగాక మీకు వాళ్ళకి అన్నం పెట్టినాక చేతగాక ఒక ఆయనేమో చిరుతిండ్లు తిన్నాడు అని అంటాడు. కలెక్టర్ అమ్మనేమో ఏంది 14 బేకరీలు ఉన్నాయంట ఆ స్కూల్కి చుట్టుపక్కల 14 బేకరీలు. నేను ఆ మాజీ ఎమ్మెల్యే గారితో మాట్లాడితేనే మొత్తం మా ప్రాంతం అంతా కలిపితే కూడా 14 బేకరీలు లేవన్నా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు. నిన్న ఇంకో ప్రభుత్వానికి మన హైకోర్టులోనేమో ప్రభుత్వం కుర్కురే ప్యాకెట్లు తిన్నారు అని చెప్పింది. అబద్ధాలు, పచ్చి అబద్ధాల ప్రభుత్వము, అబద్ధాల కోరు ప్రభుత్వం ఇది. ముఖ్యమంత్రి అబద్ధాలు ఆడినాక ఇంకా అధికారులు ఏం చేస్తారు? వాళ్ళు అబద్ధాలే ఆడడం మొదలు పెడతారు. ఇంకేమంటుండు చిన్నారెడ్డి చూడు ఏమంటుండో ఒకసారి ఇవి చూడ్రి. ఇవి అవే నానా ఏడా ఇది ఏనో ఏడైతే ఇక బువ్వ ఎట్లా ఉంది? అది బువ్వనా లేకపోతే మనుషులు తినేటిదేనా? ఇది ఏమన్నా గా పిల్లలు తింటారా గా బువ్వని? మొత్తం అది లుంజగడ్డ కూడా కాదు అసలు. అది ఏ రకంగా కూడా తినడానికి ఆస్కారం లేదు. ఇగో అన్నంలో బియ్యంలో ఇట్లా ఉంటాయి. ఇక ఇట్లనే కలిపేసి వండితే అదంతా కూడా వాళ్ళకి ఫుడ్ పాయిజన్ కాకపోతే ఏమవుతుంది? చిన్నారెడ్డి ఏమంటుండు చూద్దాం ఒకసారి. మాలూరులో జరిగిన విషయం నేను కూడా గమనించా, పత్రికలో చదివా. ఫస్ట్ అంతా పోదామే అనుకున్నా నేను. కూడా ఒక గట్టి ఎమ్మెల్యే అక్కడ ఉన్నారు. మామూలు గట్టి ఎమ్మెల్యే కాదు ఆయన. ఆయన ఏం ఎమ్మెల్యే అనుకుంటాం? మామూలు గట్టి ఎమ్మెల్యే కాదు. పిల్లలు ఓ వైపు ప్రాణాల చేతిలో పట్టుకొని హాస్పిటల్కి పోతే బయటకు పోయి సిరిదిలు తిన్నారు అని చెప్పేసి నవ్వుకుంటా మాట్లాడి అలాంటి గట్టి ఎమ్మెల్యే ఆడ మక్తల ఎమ్మెల్యే. బుద్ధి ఉండాలి కొంచెమైనా. మనకు కూడా ఉంటారు కదా ఇంట్లో ఉంటారు కదా. సోయి లేకుండా నువ్వు అసలు మాట్లాడమే తప్ప ఆ టైంలో మీరు. లేదు పిల్లలకి ఏం జరిగిందో చూస్తాము, ఆ బాధ్యుల మీద చర్యలు తీసుకుంటాము, అది ఇంకొకసారి రిపీట్ కాకుండా చూసుకుంటాము. ప్రస్తుతానికైతే ఆ పిల్లల ఆరోగ్యం మీద మేము చేస్తున్నాము, వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ అందిస్తాము అని చెప్పేసి చెప్పాల్సింది పోయి పిల్లలు బయటకు పోయి తిన్నారు, వాళ్ళు తిన్నారు కాబట్టి వాళ్ళకి సంబంధం లేదన్నట్టుగా మాట్లాడండి నేను. ఆయన ఆ బయటకి ఉంది కదా, ఆ మామూలు గట్టి ఎమ్మెల్యే కదా ఆయన. పోతే కూడా వారి నియోజకవర్గంలో మేము ఇంటర్ఫేర్ అయినట్టు అవుతుందని పోలేదు. వారితోనే మాట్లాడడం జరిగింది, గట్టి చర్యలు తీసుకుని చెప్పడం కూడా జరిగింది. నేను విన్నది అంటే వంట పాత్రలు ఏదో శుభ్రంగా కడగలేదు, మధ్యాహ్న భోజనం వికటించి కొంతమంది వాంతులు చేసుకున్నారు పిల్లలనే మాట విన్నాను. అది చిన్నారెడ్డి గారు ఏమంటారు? పాత్రలు చక్కగా గడగకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందని ఈయనంటాడు. స్థానిక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే ఏమంటాడు? బయటికి పోయి చిరుదిండ్లు తిన్నాడు అని చెప్పేసి స్థానిక ఎమ్మెల్యే అంటారు. ఎంత డ్రామా చూడండి వీళ్ళది, ఎన్ని రకాలుగా. చిన్నారెడ్డి ఏమో పాత్రలు అంటాడు, పాత్రలు చక్కగా గడగకపోవడం వల్ల అవుతాడు. ఎమ్మెల్యేనేమో చిరుదిండ్లు అంటాడు.
కలెక్టర్ మేడం ఏమో 14 బేకరీలు ఉన్నాయని చెప్తుంది. హైకోర్టుకు నిన్న ప్రభుత్వం ఏమో ఏంది కుర్కురే అని చెప్తుంది. ఇట్లా నలుగురు 4 వ్యాఖ్యలు చెప్పిన తర్వాత అసలు ఏం జరిగినట్టు ఇంతకు? ఇప్పుడు పాతలు చక్కగడకపోవడం వల్ల ఫుడ్ పాయిజన్ అయిందా, లేకపోతే చిరుదిండ్ల వల్ల ఫుడ్ పాయిజన్ అయిందా? ఎమ్మెల్యే చెప్పినట్టు, కలెక్టర్ గారు అది ఇచ్చినట్టు ఏది పత్రం రిలీజ్ చేసినట్టు 14 బేకరీలు ఉన్నాయి ఆడ, లేకపోతే ఈయన మన ఎవరు ప్రభుత్వము హైకోర్టుకు చెప్పినట్టు కుర్కురే ప్యాకెట్ తినడం వల్ల అయిందా? ఏమైంది? దేనివల్ల? అసలు పిల్లలు ఏమంటా ఉన్నారంటే మేమేం తినలేదు, అసలు గేటుకు లాకే వేసిరు, మేము బయటికే పోలేదు, ఆ అన్నమేమో మెత్తగా లుజ్జగడ్డ లెక్క ఉన్నది, ఆలుగడ్డలేమో ఉడకలేదు, ఆ నీళ్లు చక్కగా లేవు, ఏమి చక్కగా లేవు, పోదాం పదా ఆ ఎమ్మెల్యే దగ్గరికైనా పోదాం, ఎవరెవరు మాకు సిరుదిండ్లు తినని చెప్తా ఉన్నారు వాళ్ళందరి దగ్గరికి పోదామని చెప్పేసి ఆ పిల్లలు మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి మాటలే నమ్మాలి? పిల్లల మాటలే నమ్మాలి మనం. ఇవన్నీ వీళ్ళంతా కూడా రాజకీయ అవసరాల కోసము అన్ని అబద్ధాలు అన్ని లగముచ్చట్లే చెప్తా ఉన్నారు వీళ్ళు. 100% పిల్లలు చెప్పిందే నిజం. పిల్లలు అటు గేట్ లాకేసినాక ఎట్లా బయటకు పోతారా నాకు అర్థం కాదు. గేట్ లాకేసి పెట్టాక బయటకు ఎట్టబోతారు? బయటకు పోయి తినొచ్చిరంట వాళ్ళు, చేతగాక అది అంటారు చూస్తాం అట్లా. ఇక అటు పోయి పిల్లల మీద నూకేస్తే ఇక వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు. ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక విద్యార్థుల తల్లిదండ్రులు ఏం చేస్తారు? బాక్సులు కట్టి పంపిస్తున్నారు. చదివేమో కానీ పిల్లలు వాడ ఆ స్కూల్లో బువ్వ తింటే ప్రాణాలు పోతున్నాయి, అనవసరంగా ఇబ్బందులు పడుతున్నారని ఈ బుక్కెలు బువ్వనే కదా అని చెప్పేసి బాక్సులు పెట్టి పంపిస్తున్నారు. ఆ బాక్సులో ఫోటో కూడా ఉందనుకుంటా, ఉందా? అధికారుల మాటలపైన మాగనూరు విద్యార్థులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాము బయట ఎక్కడా తినలేదని తెలిపారు. గేటుకు తాళం వేసి ఉందని, గేటు దగ్గర 2 సార్లు ఉన్నారని తెలిపారు. ఆ రోజు అన్నం మెత్తగా అయ్యిందన్నారు. ఆలుగడ్డలు వంకాయలు ఉడకలేదని అన్నారు. ఏమన్నా అంటారేమోనని భయపడ్డామని అన్నారు. తమకు కొనుక్కోవడానికి ఇంట్లో ఎవరు డబ్బులు ఇవ్వలేదని కూడా చెప్పిరట. ఇగో పిల్లలు బాక్సులు తీసుకొని వచ్చారు. ఇట్లా ఇక నీ ఫుడ్కో దండము, రేవంత్ రెడ్డి నువ్వు పెట్టే మధ్యాహ్నం భోజనానికో దండము, నీకో దండం అని చెప్పేసి పిల్లలకు బాక్సులు పెట్టి పంపిస్తున్నారు ఇంటికాడలు. వీళ్ళకి బో పెట్టలేని నువ్వు అట్ట ఏదో కట్టగడతాడు నా రాష్ట్రంలో. ఏమో ఎమ్మెల్యే గట్టి ఎమ్మెల్యే అయినా, మామూలు గట్టి ఎమ్మెల్యే కాదు. ఇలాంటి మహానుభావులను గెలిపించుకున్న మా మక్తల్ ప్రజలకు మీకు శతకోటి దండాలు. పిల్లలకు బో పెట్టలేని చేతగాని ఎమ్మెల్యేని గెలిపించుకున్నందుకు మీరు ఆలోచన చేసుకోండి. ఏం చేసినవరు నాయన, మనం ఏం గెలిపించుకొని ఏం కట్టగడుతున్నాడు వీళ్ళు అని చెప్పేసి. తెలిసింది ఏంటంటే ఈ అమ్మాయిలందరూ కూడా కొంత మధ్యాహ్నం ఇక్కడ బయట పోయి చిరుతిళ్ళు తిన్నారు బయట, అందుకే ఇలా జరిగిందని అంటా ఉన్నారు. అది కూడా నేను చూడలేదు, విన్న మాటనే. కాబట్టి ఈ గట్టి ఎమ్మెల్యే చూడకపోయినా కానీ ఇట్లా పిల్లల మీద అబండాలు వేస్తాడు. కొంచెమైనా సోయి ఉండాలి మాట్లాడుతుంది ఇట్లా ఏది పడుతుంది.